హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇందాక ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఇది ఇంకో షార్ట్ వీడియో ఫ్రెండ్స్. లాంగ్ వీడియోలు రావటం లేదు నాకు, ఎందుకన్నా మరి తెలియదు. చూపించుకోవాలి ఫ్రెండ్స్. మా వారిని వీడియో తీసుకురండి తిరుమలలో అంటే చూడండి ఎట్లా తీసుకొచ్చారు. అడవుల్లో అంతా అనమాట. బస్సులో వెళ్ళేటప్పుడు పైన కొండకి దిగేటప్పుడు అనుకుంటా ఇది ఇలా తీసుకొచ్చారు. సరే అని చెప్పి పోస్ట్ చేద్దామని ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. స్వామి దయలేంది ఎవరు వెళ్ళలేం కదా ఫ్రెండ్స్ అంత దూరము. ఈసారి అయితే మాకు చాలా రోజుల తర్వాత దర్శన భాగ్యం వచ్చింది. ఇంకా వేరే వాళ్ళు పిలవటం, మా ఆయన అనుకోకుండా వెళ్ళటం, చక్కగా దర్శనం అయితే అయ్యిందంట ఫ్రెండ్స్. అప్పటికప్పుడు అనుకొని అన్నీ గబగబా వెళ్ళిపోయారు. అయినా సరే చక్కగా దర్శనం అయిందంట. బాగా చూసుకున్నారంట. కొంచెం అంత అనుకున్న దానికన్నా ఏం రష్ లేరంట, కొంచెం తక్కువగానే ఉన్నారంట. ఇంకేదో దర్శనం చేసుకొని క్షేమంగా వచ్చారు ఇంటికి. ఇంకా స్వామివారికి అన్నీ పెట్టుకొని తీర్థప్రసాదాలు అందరికీ పంచుకున్నాము. మనకు ఉండిన దాంట్లో సంవత్సరానికి ఒకసారి అయినా సరే వెళ్ళే వాళ్ళము. ఈసారి మాకు చాలా గ్యాప్ వచ్చిందనమాట. ఇంకా నేనైతే 7 వారాలు శనివారం పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా 5వ వారం అయ్యింది. ఇంకా 5వ వారం అయిన తర్వాత ఈయన వెళ్ళారు. అనుకోకుండా స్వామివారు పిలిపించుకున్నారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ 6వ వారం అయిపోయింది. ఇంకొక 2 వారాలు అయితే ఉంది. వడ్డీ కూడా ఇవ్వాలి కదా ఆయనకి. ఇంకొక 2 వారాలు అయితే కంప్లీట్ అవుద్ది అన్నారు ఎవరో. 7 వారాలది చేసుకుంటే కనుక తప్పకుండా ఆయన దర్శనం ఇస్తాడని. కానీ నేనైతే అందరూ చేసినట్టు అంతా అన్ని పూలు ఉండాలి, ఇన్ని నైవేద్యాలు ఉండాలని హంగామా అయితే ఏం చేయలే. సింపుల్గా నాకున్నంతలో నేను చేసుకున్నాను. అయినా సరే ఆ స్వామివారు కరుణించి నేను వెళ్ళలేకపోయినా మా వారినైనా రప్పించుకున్నారు కాబట్టి ఎవరు వెళ్ళినా ఒకటే అనుకుంటున్నాను నేను. ఇంకా నేనైతే నమ్ముతున్నాను ఫ్రెండ్. అయితే మామూలుగానే నమ్ముతాము. కాకపోతే ఇదైతే ఇప్పటి వరకు నేనైతే చేయలేదు ఇట్లాగా 7 వారాలు శనివారాలు వ్రతాలంటే ఇంక అన్నీ హంగామా పంతుల్ని పిలిచి అలాంటి ఏం లేదు. నేనే మామూలుగా మేమిద్దరం కూర్చొని పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది 5వ వారం కంప్లీట్ అయింది. ఆ స్వామివారు మా వారిని పిలిపించుకున్నారు, దర్శన భాగ్యం ఇచ్చారని నేనైతే చాలా సంతోషిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు 6వ వారం కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా 2 వారాలు కూడా ఏ ఆటంకాలు లేకుండా స్వామివారి కరుణాకృపాలు ఉండాలని నా పైన, చూస్తున్న వాళ్ళ మీద, మా మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.